కాబట్టి వివేకానందుడి యొక్క బోధలు ఇది ఎప్పటికీ అవశ్యం. వారు అమెరికాలో ఉన్నప్పుడు ఏమండి మీ దేశంలో స్త్రీలు పురుషులు సమానమేనా అన్నారు. మనం ఏం చెప్తాం? సమానం అని చెప్తాం. ఆయన ఏమన్నారు? కాదు అన్నారు. మిగిలిన వాళ్ళంతా నవ్వారు. అవును, మా దేశంలో స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ, కాబట్టి సమానం కాదు. మనం తల్లికిచ్చినటువంటి గొప్పతనం అది. నేలనేమంటాం? భూమాత. ఆవునేమంటాం? గోమాత. నీళ్ళనేమంటాం? గంగమ్మ. పుస్తకం సరస్వతి. డబ్బులు లక్ష్మీదేవి. అన్నం అన్నపూర్ణ. ఇలా తినే దాంట్లో, తాగే దాంట్లో, చూసే దాంట్లో అన్నిట్లో అమ్మని చూసే ఒకే ఒక్క జాతి నా భరత జాతి. ఈ జాతి కోసం వారు తపించి 39 ఏళ్లకే వారి శరీరాన్ని విడిచిపెట్టారు. 32 ఏళ్లకే శరీరాన్ని విడిచిపెట్టినటువంటి శంకర్లు పుట్టిన నేల ఇదే. 39 ఏళ్లకే శరీరాన్ని విడిచిపెట్టి మనకి ఆ చిరకాలం ఉండేటువంటి గొప్ప గొప్ప బోధలు ఇచ్చినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద పుట్టిన నేల ఇదే. మనం పుట్టిన నేల ఇదే. కాబట్టి ఇందాక